Hello, my lovely subscribers and fantastic viewers. I welcome you all to our channel English Language Treasure. How are you all? Hope you all are doing great. Right, ఈ వీడియోలో క్వాంటిఫైయర్స్ గురించి తెలుసుకుందాం. వాట్ ఆర్ క్వాంటిఫైయర్స్? ఇక్కడ డెఫినేషన్ ఏంటి? వర్డ్స్ ఆర్ ఫ్రేజెస్ యూస్డ్ బిఫోర్ నౌన్స్ టు ఇండికేట్ ది అమౌంట్ ఆర్ క్వాంటిటీ ఆఫ్ సంథింగ్ విదౌట్ మెన్షనింగ్ ది ఎగ్జాక్ట్ నంబర్. ఓకే, అంటే ఇవి సంఖ్య లేదా పరిమాణాన్ని తెలిపే పదాలు. వీటిని నౌన్స్కి ముందు ఉపయోగిస్తారు సాధారణంగా. అయితే ఈ క్వాంటిఫైయర్స్ అనే పదాలు కొన్ని వస్తువులు కానీ కొన్ని నౌన్స్ యొక్క పరిమాణము కరెక్ట్గా తెలియనప్పుడు, వాటి కొలత మనకు సరిగ్గా తెలియనప్పుడు చూసి మనం అందాజుగా చెప్పేస్తుంటాం కదా, అంటే ఇది ఇంత ఉండొచ్చు అనేది. ఓకే, అట్లాంటప్పుడు కొన్ని పదాలు తెలుగులో అయినా ఇంగ్లీష్లో అయినా మనము ఉపయోగిస్తాము. ఇంగ్లీష్లో ఉపయోగించే వాటిని క్వాంటిఫైయర్స్ అని అంటాము. ఓకే, అంటే ఆ నంబర్ కానీ ఆ క్వాంటిటీ ఎంత ఉంది అనేది కానీ సరి అయిన కొలత మనకు తెలియనప్పుడు దాన్ని ఇట్లా చూసేసి మనం చెప్తూ ఉంటాం కదా, ఇంత ఉండొచ్చు అనేది. ఆ పదాలు అట్లా ఉపయోగించబడినప్పుడు, అట్లా చూసి చెప్పేటప్పుడు ఉపయోగించే పదాలను క్వాంటిఫైయర్స్ అని అంటాము. ఓకే, అవి ఎన్ని ఉన్నాయి, ఏ రకంగా ఉపయోగిస్తాము అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ ఎగ్జాంపుల్స్లో కొన్ని వర్డ్స్ ఇచ్చాను, అవి ఏంటో చూద్దాం. తెలుగులో మీనింగ్ ప్లస్ వర్డ్. మచ్ అంటే ఎక్కువ, మెనీ అంటే ఎక్కువ చాలా, సమ్ అంటే కొంత కొంచెము, ఫ్యూ అంటే కొన్ని, సెవరల్ అంటే కూడా కొన్ని కొందరు, లాట్ ఆఫ్ అంటే చాలా ఎక్కువ, ఆల్ అంటే అన్నీ మొత్తం అందరూ అనే సందర్భాల్లో ఉపయోగిస్తాం. ఎనీ అంటే ఏదైనా ఏమైనా ఎవరైనా అని. నన్ అంటేనేమో ఏమీ లేదు లేకపోతే ఏది కాదు. అంటే ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్. సో వీటిని మనము ఏదైనా ఒక నౌన్ గురించి, దాని యొక్క క్వాంటిటీ గురించి, పరిమాణం గురించి చెప్పేటప్పుడు ఇట్లాంటి పదాలు ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ మనం ఉపయోగించడం జరుగుతుంది. అయితే వీటిని ఏ సందర్భాలలో ఎప్పుడు ఉపయోగిస్తాము అనేది క్లియర్గా ఒక్కొక్కటి తెలుసుకుందాం. అయితే ఈ పదాలలో కొన్ని కౌంటబుల్ కోసం ఉపయోగిస్తాము, కొన్ని ఏమో అన్కౌంటబుల్కి ఉపయోగిస్తాము. కౌంటబుల్ అంటే ఏవైతే లెక్క పెట్టగలమో వాటికి ఉపయోగిస్తాము. అన్కౌంటబుల్ అంటే ఏ వస్తువులు అయితే లెక్క పెట్టలేని పరిమాణంలో ఉంటాయో వాటికి ఉపయోగిస్తూ ఉంటాము. ఓకే, సో ఈ ప్రాసెస్లో మరి వేటిని లెక్క పెట్టడానికి, లేకపోతే కౌంటబుల్కి లేకపోతే అన్కౌంటబుల్కి ఉపయోగిస్తామనేది చూద్దాం. ద ఫస్ట్ వన్ ఈజ్ మచ్. ఈ మచ్ అనే పదము అన్కౌంటబుల్ వస్తువులకే ఉపయోగించబడుతుంది. అంటే ఏదైతే నౌన్ విచ్ ఈజ్ ఇన్ అన్కౌంటబుల్ కండిషన్, అంటే మచ్ ఈజ్ యూస్డ్ వెన్ ద నౌన్ ఈజ్ అన్కౌంటబుల్. లెక్క పెట్టలేని వస్తువుల పరిమాణాన్ని తెలిపేటప్పుడు మచ్ అనే పదాన్ని ఉపయోగిస్తాం. అది ఎక్కువ క్వాంటిటీలో. మచ్ అంటే ఎక్కువ, చాలా లేకపోతే ఎక్కువ. ఈ రెండు పదాలను ఉపయోగించి ఎప్పుడైతే క్వాంటిటీలో ఎక్కువ మొత్తంలో అన్కౌంటబుల్ నౌన్స్ అంటే అన్కౌంటబుల్ థింగ్స్ ఉంటాయో వాటికి ఉపయోగించడం జరుగుతుంది. ఆ లిస్ట్ మీకు ఇస్తా. అదేంటంటే ఐటమ్స్ ఇన్ లిక్విడ్ ఫామ్, ఐటమ్స్ ఇన్ పౌడర్డ్ ఫామ్, ఆల్ కైండ్స్ ఆఫ్ గ్రెయిన్స్ అండ్ సీడ్స్. అంటే ఏవైతే లిక్విడ్లో ఉంటాయో, పౌడర్ ఫామ్లో ఉంటాయో, లేకపోతే గ్రెయిన్స్ ఉంటాయో, అట్లాంటి వాటన్నిటిని చెప్పేటప్పుడు మచ్ అనే ఉపయోగిస్తాం మనం. ఎందుకంటే అవి కౌంట్ చేయలేని పరిమాణంలో ఉంటాయి కాబట్టి వాటికి మచ్ అనే ఉపయోగించడం జరుగుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూస్తే లిక్విడ్స్లో ఏమేమి ఉంటాయి? ఘీ, ఆయిల్, మిల్క్, పెట్రోల్, జ్యూస్, కాఫీ, టీ, వాటర్ ఎట్సెట్రా. పౌడర్డ్ ఫామ్లో ఏంటి? హల్దీ, చిల్లీ పౌడర్, సాల్ట్, షుగర్, ఫ్లవర్, కాఫీ పౌడర్, టీ పౌడర్, ఇట్లా ఎన్నో పౌడర్స్ ఉంటాయి కదా. వాటన్నిటిని ఉపయోగించేటప్పుడు మచ్ అనే వర్డ్నే ఉపయోగించడం జరుగుతుంది. థర్డ్ ఏంటి? గ్రెయిన్స్ అండ్ సీడ్స్. దాల్, రైస్, పల్సెస్, మిల్లెట్స్, సీడ్స్, నట్స్, ఇవన్నీ. వీటన్నిటిని కూడా మనము మచ్ అనే ఉపయోగిస్తాము. మచ్ అనే ఒక్క వర్డ్ మాత్రమే అన్కౌంటబుల్ నౌన్స్కి ఉపయోగించడం జరుగుతుంది. ఓకే, రైట్. అయితే వీటిని సెంటెన్సెస్లో ఎట్లా ఉపయోగిస్తాం అనేది ఎగ్జాంపుల్స్ ద్వారా తెలుసుకుందాం. రైట్, ఓకే. ద ఫస్ట్ వన్ ఈజ్ దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ కాఫీ ఇన్ ద కెటిల్. కెటిల్లో చాలా కాఫీ ఉంది అంటే ఎక్కువ కాఫీ ఉంది అని అర్థం. ఓకే. సెకండ్ వన్ ఈజ్ సో మచ్ రైస్ ఇస్ లెఫ్ట్ ఇన్ ద బౌల్. గిన్నెలో ఎక్కువ అన్నం మిగిలింది. ఓకే, దెర్ ఇస్ సో మచ్ రైస్ ఇస్ లెఫ్ట్ ఇన్ ద బౌల్. బౌల్ అనకూడదు, ఇక్కడ బౌల్ అనాల. ఓకే, రైట్. థర్డ్ వన్ ఈజ్ దెర్ ఇస్ సో మచ్ వీట్ ఫ్లవర్ ఇన్ ద బ్యాగ్. FLOUR, ఫ్లోర్ కాదు, ఫ్లవర్. ప్రొనౌన్సియేషన్ ఈజ్ ఫ్లవర్. FLOUR, ఫ్లవర్. రైట్. బ్యాగులో గోధుమ పిండి ఎక్కువగా ఉంది అంటే చాలా ఎక్కువగా ఉంది, ఎంత అనుకున్న దానికన్నా ఎక్కువగా ఉందన్నమాట. రైట్, ఓకే.
అయితే ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్లో కాఫీ అని ఉంది, సెకండ్ సెంటెన్స్లో రైస్ ఉంది, థర్డ్ సెంటెన్స్లో గోధుమ పిండి ఉంది. ఈ మూడింటిని మనం కౌంట్ చేయలేం కాబట్టి ఇక్కడ మచ్ అనే పదాన్ని ఉపయోగించడం జరిగింది. ఇది గమనించాలా. ఏ పదాన్ని ఏ నౌన్ను ఉపయోగిస్తున్నామో ఆ నౌన్ కౌంటబుల్లా కాదా అనేది చూసుకొని దాని ప్రకారము అక్కడ ఆ వర్డ్స్ని ఉపయోగించడం అనేది జరుగుతుంది. రైట్. Alright, the next one is so much of food is cooked. So much of food is cooked. చాలా ఎక్కువ భోజనం సిద్ధపరిచారు. అంటే చాలా పెళ్ళో ఏదో ఫంక్షన్, చాలా ఎక్కువగా వంట చేయడం జరిగిందనమాట. చాలా ఎక్కువ భోజనం సిద్ధపరిచారు. దేర్ సో మచ్ ఆఫ్ ఫుడ్ ఈస్ కుక్డ్. నెక్స్ట్ వన్, ఐ ఎట్ సో మచ్. నేను ఎక్కువగా తినేసాను. కొన్నిసార్లు భోజనం చాలా బాగుంటే ఇట్లాంటిది జరుగుతుంది కదా. ఐ ఎట్ సో మచ్ అంటాం కదా, పొట్ట పట్టుకొని నేను ఎక్కువగా తినేసాను, వద్దనుకుంటున్నా కానీ ఆగలేకపోయా, తినేసా. ఐ ఎట్ సో మచ్, నేను ఎక్కువగా తినేసాను. నెక్స్ట్ వన్, హీ డ్రింక్స్ సో మచ్. అతడు ఎక్కువగా తాగుతాడు, బాగా తాగుతాడు అంటుంటాం కదా. హీ డ్రింక్స్ సో మచ్, అతడు ఎక్కువగా త్రాగుతాడు. ఈ మూడు సెంటెన్సెస్లో సో మచ్ ఆఫ్ ఫుడ్, ఐ ఎట్ సో మచ్, హీ డ్రింక్స్ సో మచ్ అంటే ఏంటి? ఇక్కడ క్వాంటిటీ తెలియదు మనకి. ఒక బౌలా, ఒక గ్లాసా, ఒక పెద్ద గిన్నె నిండనా తెలియదు. సో మచ్ అంటే ఎంతమందికి అయితే సరిపోవాలో దానికన్నా చాలా ఎక్కువగా వంట చేయబడింది. అట్లాంటి సందర్భాల్లో ఇట్లాంటి పదాలు సో మచ్, మచ్ అనే పదాన్ని ఉపయోగించడం జరుగుతుంది. ఓకే, రైట్. ఇక్కడ రెండు సెంటెన్సెస్ గమనిద్దాము. దెర్ ఈజ్ సో మచ్ ఆఫ్ మిల్క్ ఇన్ ద క్యాన్. క్యాన్లో పాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే మనము ఫస్ట్లో లిక్విడ్స్ని ఏ రకంగా సంబోధిస్తాము అని చెప్పాను. ఉంది 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 అంటాం కదా. ఆయిల్ ఉంది, ఘీ ఉంది, పెట్రోల్ ఉంది అట్లా. కానీ ఇక్కడ క్యాన్లో పాలు ఎక్కువగా ఉన్నాయి అంటున్నాం. ఉన్నాయి ఎప్పుడు అంటాము? ప్లూరల్గా ఉపయోగించినప్పుడే. మరి మిల్క్ అనేది సింగిల్ యూనిట్ అని అనుకున్నాం కదా. అది బాటిల్ ఉంటే బాటిల్ ఒక యూనిట్, ప్యాకెట్లో ఉంటే ప్యాకెట్ ఒక యూనిట్. మరి అట్లాంటప్పుడు ఉన్నాయి ఎందుకని అన్నాము. అట్లాగే దెర్ ఈజ్ మచ్ వాటర్ ఇన్ ద పాండ్. దెర్ ఈజ్ మచ్ వాటర్ ఇన్ ద పాండ్. చెరువులో నీళ్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ నీళ్ళు కూడా ఎక్కువగా ఉన్నాయి అంటున్నాం. ఎందుకు? చెరువులో నీళ్ళు ఎక్కువగా ఉంది అనొచ్చు కదా. ఉంది అంటే అది సింగిల్ యూనిట్ లాగా మనకు ఫీలింగ్ అవుతుంది. చెరువులో నీళ్ళు ఎక్కువ ఉన్నాయి, క్యాన్లో పాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రెండు సందర్భాలలో ఉన్నాయి ఉన్నాయి ఎందుకంటాం మనము? ఉంది ఉంది ఎందుకు అనట్లేదు? అదే ఆయిల్, ఘీ అయితే చాలా నూనె ఉంది, చాలా నెయ్యి ఉంది, పెట్రోల్ ఉంది, కిరోసిన్ ఉంది, ఇట్లా చెప్తుంటే జ్యూస్ ఉంది అంటాం. కానీ పాలున్నాయి, నీళ్ళున్నాయి అంటాము. ఎందుకు అంటే మన తెలుగు భాష ప్రకారము ఏదైనా ఒక నౌన్కి లా, లు ఉపయోగిస్తే అది మనము ప్లూరల్గా కన్సిడర్ చేస్తాము. అంటే మనిషి, మనుష్యులు, లు వచ్చినప్పుడు ఏంటి? ప్లూరల్. ఎక్కువ మంది మనుషులు ఉంటే మనుషులు. మరి రాళ్ళు, రాయి అంటే ఒకటి, రాళ్ళు, లు అని ఎండ్ అయింది కాబట్టి అది ప్లూరల్. అట్లాగే మనకు పాల పేరు స్వతహాగానే పాలు అంటే దాని పేరే పాలు, దానికి ఇంకా సింగులర్ లేదు. కానీ దాని పేరే పాలు లూతో ఎండ్ అయినందుకు మన స్వభావంగా, మన నేచర్, మన భాష రూల్ ప్రకారము దాన్ని మనము ప్లూరల్గా కన్సిడర్ చేసి పాలు ఉన్నాయి అంటాము. అట్లాగే నీళ్ళు కూడా లాతోనే ఎండ్ అవుతుంది. చూడండి, మన భాషలో నౌన్స్ అన్నీ లాతో ఎండ్ అవుతాయి, అవి ప్లూరల్స్గా కన్సిడర్ చేస్తామని చెప్పే కదా. నీళ్ళు అనేది కూడా మనకు ప్లూరల్ లాగా అనిపిస్తుంది కాబట్టి మనం ఆటోమేటిక్గా నీళ్ళు ఉన్నాయి, పాలు ఉన్నాయి అని చెప్పడం జరిగేస్తుంది. యాక్చువల్లీ ఇవి వన్ యూనిటే. నీళ్ళు ఉన్నాయి ఎక్కడ? చెరువు అంతా ఒకటే, అదొక యూనిటే. నీళ్ళు ఉంది అనము, నీళ్ళు అంటున్నందుకు ఆటోమేటిక్గా మన నోటికి ప్లూరల్ ఫామ్ వచ్చేస్తుంది. నీళ్ళు ఉన్నాయి, పాలు ఉన్నాయి. పాలు ఒక బాటిల్లోనే ఉంటుంది, ఒక యూనిట్, ఒక బాటిల్లో. కానీ ఉన్నాయి అంటాం. ఎందుకు? ఆ పేరును బట్టి. పాలు లా అని ఎండ్ అవుతుంది కాబట్టి ఆ పేరును బట్టి ఈ రెండు పదాలను మాత్రము ఉన్నాయి అని మనం చెప్పటం జరుగుతుంది. అదర్వైజ్ మిగిలిన లిక్విడ్స్ అన్నిటినీ ఉంది అనే చెప్తాం. జ్యూస్ ఉంది, మరి ఆయిల్ ఉంది, నెయ్యి ఉంది అంటాం కదా, అట్లాగా. ఓకే, ఇదొకటి గమనించుకోవాలి మనం. అయితే ఈ ఉన్నాయి, ఉంది అనే చేంజ్ ఓన్లీ తెలుగు భాషలోనే, మన తెలుగులోనే ఆ చేంజ్ మనం చూస్తాం. కానీ ఇంగ్లీష్లో మాత్రం అది మచ్చే. ఫర్ మిల్క్ అయినా మచ్చే, వాటర్ అయినా మచ్చే, ఇంకా ఏదైతే అన్కౌంటబుల్ నౌన్స్ ఉంటాయో వాటన్నిటికీ మచ్ అనే ఉపయోగించడం జరుగుతుంది. ఎప్పుడైతే ఎక్కువ క్వాంటిటీలో ఉంటాయో, మనం అనుకున్న దానికన్నా ఎక్కువ ఉంటాయో, అక్కడ చూసితే అక్కడున్న క్వాంటిటీ చూస్తే ఎక్కువగా కనిపిస్తుందో, అట్లాంటప్పుడు దాన్ని కౌంట్ చెయ్యలేమో. లేనప్పుడు దర్ ఈజ్ సో మచ్ ఆఫ్ వాటర్ ఇన్ ద బాటిల్,
దెర్ ఈస్ సో మచ్ ఆఫ్ మిల్క్ ఇన్ ద క్యాన్, దెర్ ఈస్ సో మచ్ ఆఫ్ ఫుడ్ ఇన్ ద కంటైనర్. ఈ రకంగా ఇంగ్లీష్లో మాత్రం అది మచ్ అనే పదాన్ని వాడటం జరుగుతుంది. ఓకే, ఈ మచ్ అనే వర్డ్ని నేను చాలా డీటెయిల్గా చెప్పడం జరిగింది. ఎందుకు అంటే మచ్ ఒక్కటే అన్కౌంటబుల్స్కి మాత్రమే ఉపయోగిస్తారు. నేను మిగిలిన వర్డ్స్ మీకు ఏవైతే ఇచ్చానో ఫ్యూ, నన్, సెవరల్, ఆల్, ఎనీ, మెనీ, సో ఇట్లాంటి వర్డ్స్ అన్నీ కౌంటబుల్ ప్లస్ అన్కౌంటబుల్ రెండింటికి ఉపయోగించడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోలో నేను ఒక్క మచ్ మాత్రమే క్లియర్గా ఏ సందర్భాల్లో ఉపయోగిస్తామనేది చెప్పటం జరిగింది. రైట్, సో నెక్స్ట్ పదాలన్నింటినీ ఈ కమింగ్ 2-3 వీడియోస్లో క్లియర్గా వాటిని ఏ రకంగా ఏ సందర్భాల్లో ఉపయోగిస్తామో, ఇంగ్లీష్ సెంటెన్స్ స్ట్రక్చరు, ఫార్మేషన్ ఏ రకంగా ఉంటుంది అనేది తెలుసుకుందాం. ఐ హోప్ ఐ మేడ్ ద కాన్సెప్ట్ అండ్ కంటెంట్ క్లియర్ ఫర్ యూ ఆల్. ఐ థింక్ యూ మస్ట్ హ్యావ్ అండర్స్టూడ్ ఇట్. నిజంగా అర్థమైనట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కైండ్లీ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్. I'll see you in my next video. Till then, have a great time.